శ్రీశ్రేణి ఛానల్‌కి చిన్నారులందరికీ, శ్రోతలందరికీ కూడాను మరొక్కసారి స్వాగతం. అజమహారాజు నిన్న ఏ విధంగా అయితే ఆ దివ్య పురుషుడిని మతంగ మహర్షి యొక్క శాపం నుంచి విడిపించాడు అన్నది తెలుసుకున్నాం మనం. అతని పేరేంటి? ప్రియంవదుడు. అతన్ని ఏ విధంగా రక్షించాడు అన్నది తెలుసుకున్నాం గదా! ఈరోజు విదర్భ దేశానికి అతను వెళ్ళాడు అన్న విషయం కూడాను మనం తెలుసుకుంటాం. అజమహారాజు నగరం పొలిమేరలో వచ్చి నిలవగానే అతని రాకకు ఎంతో హర్షించిన విదర్భరాజు అలలతో ఉప్పొంగే సముద్రుడు చంద్రుడికెదురేగినట్లుగా అతనికి ఎదురు వెళ్ళాడు. చూడండి, ఇలాంటి ఉపమానాలు, ఇలాంటి వర్ణన మనకి చాలా అరుదుగా కనబడతాయి ఇవాళ రేపు పుస్తకాల్లో. అంటే ప్రకృతిని ఇదివరకు కవులు ఎంతగా ఆరాధించేవాళ్ళు. ప్రతి దాన్ని అందులోంచి తీసుకొని ఉపమానంగా ఆయన చెప్తున్నారు అంటే, నిజంగా మనం చాలా గర్వపడాలి మన భారతదేశంలో పుట్టినందుకు గాను. అలా వెళ్ళి వినయపూర్వకంగా అర్జున్ని ఆహ్వానించి, తాను ముందు నడుస్తూ పురప్రవేశం చేయించాడు. అతనికి పలు కానుకలర్పించి, వివిధ ఉపచారాలు చేశాడు ఆయన. పట్టణం చేరిన జనులు ఆ ఉపచార పద్ధతులన్నీ చూసి, అజుడే ఈ ఇంటి యజమానుడు, భోజుడే అతిథి అని భావించారట. విదర్భరాజు నియోగించిన అధికారులు రఘుమహారాజుతోటి సమానుడైన అజమహారాజుకు నమస్కరించి తూర్పు వాకిట అరుగు మీద మంగళపూర్ణ కలశం నిలిపిన విడిదిల్లుని చూపించారట. మదనుడు యవ్వనాన్ని ప్రాప్తించినట్లు అజుడు మనోజ్ఞమైన ఆ రాజభవనాన్ని అధిష్ఠించాడు. అనేక దేశాల నుండి పలువురు రాజులు ఇందుమతి స్వయంవరంలో పాల్గొనడానికి అక్కడికొచ్చారట. అజుడు కమనీయమైన ఆ కన్యారత్నాన్ని తనదిగా చేసుకోగోరి ఆ తలంపులతోటే ఆ రాత్రి శయనించాడు. చాలా సేపటికి గాని అతనికి నిద్ర రాలేదట. సరే, ప్రజ్ఞావంతుణ్ణి ఉషఃకాలంలో సమవయస్కులు, ప్రౌఢవచస్కులు అయిన వైతాళికులు ఈ విధమైన స్తుతి పాటలతోటి మేల్కొల్పారట. ఏమని? బుద్ధిమంతుల్లో శ్రేష్ఠుడైన ఓ అజమహారాజా, ఇదిగో తెల్లవారింది. పాన్పు నుండి లే. బ్రహ్మదేవుడు భూభారాన్ని మీ ఇరువురి కొరకై 2 సమభాగాలుగా విభజించాడు. అందులో ఒక భాగాన్ని మీ తండ్రి జాగరూకుడై వహిస్తున్నాడు. తక్కిన భాగాన్ని నువ్వు మోయవలసి ఉంది. కాబట్టి మేలుకోవయ్యా! నీవు నిద్రాదేవి కదీనుడవు కావడం వల్ల లక్ష్మి నీపై ఈసు వహించిందయ్యా! ఖండిత నాయకలాగా ఆమె నీ మీద అనురక్తిని ఉపేక్షించి, నీ వదనంతోటి పోలిక గల చంద్రుడితో కూడి ఇప్పటిదాకా వినోదించిందయ్యా! అంటే నువ్వు నిద్ర లేవలేదు గాబట్టి ఇంకా చంద్రుడితోటే ఆవిడ ఆనందాన్ని పొందుతోంది. ఇప్పుడా చంద్రుడు కూడా పడమటి దిక్కు చేరి నీ ముఖకాంతిని కోల్పోయాడు. ఇప్పుడు తమ్మి లోపల తుమ్మెద కదులుతోంది. నీ కంటిలోని కనుగుడ్డు కూడా చెలిస్తోంది. ఇవి రెండూ ఒకేసారి వికాసం పొంది పరస్పర సామ్యానికి సమగ్రతను సమకూర్చుకొనుగాక. సహజ సిద్ధమైన నీ నిట్టూర్పు తావిని తాను కృత్రిమంగా ఇతర పదార్థాల నుండి సంపాదించుకొన కోరిందా అన్నట్లుగా ప్రభాత వాయువు చెట్ల తొడిమల నుండి సడలిన పూలను హరిస్తోంది. పొద్దు పొడుపున వికసించిన పద్మాలతోటి కలుస్తోంది. పులుకడిగిన ముత్తెపు పూసలాగా స్వచ్ఛమైన మంచునీరు చెట్ల చివుళ్ళ ఎరుపు పైన లోపలి భాగంలో పడి ఉత్కర్ష పొంది దంతకాంతితో కూడి నీ కెమ్మోవిపై నెలకొన్న చిరునవ్వులాగా విలసిస్తోంది. ఓ మహారాజా! తేజోనిధి అయిన సూర్యుడు ఉదయించకముందే ఆనూరుడు చీకటి తొలగించాడు. కథన రంగంలో వీరుడువైన నువ్వు ముందుకు వెళుతూ ఉంటే శత్రువులను మీ తండ్రి తానుగా హతమారుస్తాడా చెప్పు? ఇరువైపులా పరుండి రాత్రి నిద్ర తీర్చుకున్న నీ ఏనుగులు గలగలమనే గొలుసులను ఈడ్చుకుంటూ పడక విడుస్తున్నాయి. బాలభానుని ఎర్రని కాంతి సోకిన వాటి కొర్ర మొగ్గలు మనశ్శిలాది ధాతువులతోడి కొండగట్లతో గోరాడేను ఇలా ప్రకాశిస్తున్నాయి. పద్మాక్షుడా! పొడవైన గుడారపు సాలల్లో కట్టివేసిన వనాయుదేశపు గుర్రాలు నిద్రవీడి తమ ముందున్న సైంధవ లవణ శకలాలను నోటి వేడితోటి మలినం చేస్తున్నాయి. పూలు వాడిపోవడం వల్ల పూజామాలలు కూర్పు సడలిపోయిందయ్యా! దీపాలు క్రమంగా వెలవెలబోతున్నాయి. నిన్ను మేల్కొల్పడానికై మేము పాడుతున్న పాటలను మధుర స్వరంతోటి
ఈ నీ పంజరపు చిలుక మాతో కలిసి పాడుతోందయ్యా అంటూ వైతాళికులు చక్కగా నిద్ర మేలుకొల్పుతున్నారు ఆయన్ని. అదెలా ఉందంటే, ఆ నిద్ర మేలుకొని రాయంచల మధ మధుర కూజితాలకు మేలుకొని సుప్రతీకమైన దిగ్గజం గాంగసైకత వేదికను వదిలినట్లుగా రాకుమారుడు పాన్పు వదిలాడు అంటూ చాలా చక్కటి పెద్ద వర్ణన ఆయన ఇందులో చేశారు. తర్వాత శాస్త్రోక్తమైన ప్రాతకాలానుష్ఠాన్ని పూర్తి చేసుకొని నేర్పరులు కావించిన అనుకూల వేషంతోటి స్వయంవర మండపంలో ఉన్న రాజసమాజం చెంతకు వెళ్ళాడు. అంటే నేర్పరులు కావించిన అనుకూల వేషంతోటి. అంటే వాళ్ళు బ్యూటీషియన్స్ ఉంటారు గదా! వాళ్ళందరూ కలిసి అతన్ని చక్కగా అలంకరించారట. స్వయంవర మండపంలో ఏ విధంగా ఉండాలో ఆ విధంగా అలంకరించి అక్కడికి పంపారు అంటూ చెప్పారు. మరి రేపు ఇందుమతితోటి స్వయంవరం అనే శీర్షికతోటి మనం ఇందులో నెక్స్ట్ అంశాన్ని చెప్పుకోబోతున్నాం. అంతవరకు సెలవు. ఇందులో మనం ఆఘ్రాణించాల్సింది ఏంటి అంటే కాళిదాసు గారి యొక్క కవిత్వపు సుగంధం. మెల్లిగా 2, 3 సార్లు మనం వింటే ఆయన ఎంత అద్భుతమైన వర్ణన చేశారు. ఎక్కడ, ఎక్కడ దేన్ని, దేన్ని దేనితో ఎలా, ఎలా పోల్చారు అన్నది చాలా ఆశ్చర్యకరంగా అనిపిస్తూ ఉంటుంది. అలా అంటే ఆలోచన ఎలా వచ్చింది అన్నది కూడా మనకి ప్రశ్నార్థకంగా ఉండిపోతుంది. రెండోది ఇంకా సంస్కృతంలో అయితే ఆయన వేసిన అలంకారాలు చూస్తే చాలా అద్భుతంగా ఉంటాయి. మనందరం కూడా ఆయన ఒరిజినల్ టెక్స్ట్ చదివే అంత ప్రజ్ఞని సంపాదించుకొని, దాన్ని చదివి ఆస్వాదించాలని ఆశిస్తూ, మళ్ళీ రేపు ఇందుమతి స్వయంవరంలో కలుద్దాం. అంతవరకు సెలవు.